ఇస్తాం. ఇంకా టాలీవుడ్లో ఒక విషాదం చోటు చేసుకుంది. నటుడు ప్రదీప్ రావత్. ఈయన మనందరికీ తెలుసు, చాలా మూవీస్లో మనం చూసాం. సై మూవీతో చాలా పాపులర్ ఆయన. ఛత్రపతి మూవీలో రాజ్ బిహారీగా, సై సినిమాలో భిక్షు యాదవ్గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు ప్రదీప్ యాదవ్. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ప్రదీప్ రావ్తో గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఆయన ఒక గొప్ప నటి. చాలా మూవీస్లో విలన్ క్యారెక్టర్ను ప్లే చేశారు. ఆయన 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ బిఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సిరీస్తో అశ్వత్థామ పాత్రతో గుర్తుండిపోయారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటిస్తూ ఒక విలన్ పాత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. తెలుగులో సై సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే గుర్తింపు పొందారు. ఆ మూవీకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. ఇక తెలుగులో ఛత్రపతిలో రాజ్ బిహారీగా ఎన్నటికీ గుర్తుండిపోయే పాత్రలో నటించారు. దేశముదురు, గజిని, రాజన్న, ఇక పూలరంగుడు, బాద్షా, స్టాలిన్, నాయక్, వీర, లయన్, సరైనోడు, అల్లుడు సీను, ఆడవాళ్లు మీకు జోహార్లు, వన్, నేనొక్కడనే వంటి ఎన్నో తెలుగు మూవీస్లో ఆయన నటించారు. తెలుగులో ఆయన చివరిగా నటించిన మూవీ గాయపడ్డ సింహం. హిందీలో సర్ఫ్రోష్, లగాన్, గజనీ సినిమాల్లోనూ తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్స్లో ఆయన అందించిన ఆ నటనా సేవ వర్ణనాతీతం అంటున్నారు. ఆయనను ఎప్పటికీ మర్చిపోమంటున్నారు సినీ